పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదని, 14 ఏళ్లు ఉద్యమంలో ఉంటే 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. పరిపాలనలో కేసీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే ఉందన్నారు. కాంగ్రెస్ అన్ని ఉద్దర పథకాలేనని విమర్శించారు. గతంలోనే కొడంగల్లో ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారన్నారు. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి దేవుళ్లపై ఒట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అన్ని సీట్లు కేటాయింపుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశామని, సామాజిక వర్గ పరంగానూ సమతూకం పాటించామన్నారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ద్రోహం చేశాయని, ఆ 2 పార్టీలకు తాము దూరంగా ఉంటామన్నారు. పార్టీ పేరును తిరిగి మళ్లా టీఆర్ఎస్ గా మార్చేందుకు సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చన్నారు. రాష్ట్రంలో గెలిస్తే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేవాళ్లమని, అప్పటికే ఏపీ, మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు మంచి ఊపు వచ్చిందన్నారు. మహారాష్ట్రలో 20 నుండి 30 ఎంపీ సీట్లు గెలవాలనే ప్లాన్ వేసుకున్నామని, కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్.